అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవాలయం వీక్షిద్దాం. అన్ని ప్రధాన నగరాల నుంచి అన్నవరంకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. వైజాగ్ ఉత్తరాంధ్ర వైపు నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ సైడ్ వెళ్ళే ట్రైన్స్లో రావాలి. రాయలసీమ కోస్తా ప్రాంతం వాళ్ళు వైజాగ్ వైపుగా వెళ్ళే ట్రైన్స్లో రావాలి. వైజాగ్ నుండి అన్నవరం 110 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 234 కిలోమీటర్లు. బస్సులో వచ్చేవాళ్ళు రాజమండ్రి నుంచి అయితే తుని బస్సు ఎక్కాలి, వైజాగ్ నుంచి అయితే రాజమండ్రి వెళ్ళే బస్సు ఎక్కాలి. బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఆలయం వారి బస్సులు అందుబాటులో ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఆలయం వారి బస్సులో ప్రయాణించడం మంచిది. ఆలయం వారి బస్సులకు కూడా టికెట్ ఉంటుంది. రాజమండ్రి నుంచి మీరు బస్సులో కానీ వస్తుంటే మొదటగా మీకు ఆలయంకి వెహికల్లో వెళ్ళే మార్గం వస్తుంది. తర్వాత బస్ కాంప్లెక్స్ వస్తుంది. మీరు ఇక్కడ దిగేసి ఆలయం వారి బస్సులో కానీ ప్రైవేటు వెహికల్స్లో కానీ వెళ్ళొచ్చు. అదే మీరు వైజాగ్ నుంచి కానీ వస్తుంటే మొదటగా మీకు మెట్ల మార్గం వస్తుంది. మీరు మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే మెట్ల మార్గం దగ్గర బస్సు ఆపుతారు, అక్కడ దిగండి. లేదంటే కాంప్లెక్స్ వెళ్ళి ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి. మెట్లు తక్కువగానే ఉంటాయి. ఒక 20 నిమిషాల్లో మనం మెట్లు ఎక్కేయగలం. ఇదే స్వామివారి మెట్ల మార్గం. ఇక్కడ కూడా అన్నవరం ప్రసాదాలు అమ్మడం జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లేలో ఎన్ని రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది డిస్ప్లే చేస్తూ ఉంటారు, గమనించండి. మనం ఇంటి నుంచి పూజా సామాగ్రి తీసుకెళ్ళాలనుకుంటే వ్రతం కోసం అయితే 6 కొబ్బరికాయలు, డజన్ అరటిపళ్ళు, పూలు, పత్రి తీసుకెళ్ళాలి. మిగిలిన సామాగ్రి మొత్తం ఆలయం వారు అందజేస్తారు. పూలు, పత్రి కూడా ఇస్తారు. కానీ కొన్ని వేల సంఖ్యలో వ్రతాలు అవ్వడం వల్ల పూలు, పత్రి తక్కువగా ఇస్తారు. మనం తీసుకెళ్తే మంచిది. దర్శనానికి మాత్రమే వెళ్తుంటే పూలు, పత్రి, రావి చెట్టు చుట్టూ దీపాలు పెట్టడానికి నెయ్యి, ఒత్తులు తీసుకెళ్ళవచ్చు. రావి చెట్టు దగ్గర ఉన్న దేవతామూర్తులకు 5 పూలమాలలు తీసుకెళ్ళండి. మెట్ల మార్గం ప్రారంభంలో స్వామివారి పాదముద్రలు ఉంటాయి. ఇక్కడ అందరూ తమ కుటుంబ సభ్యుల పేర్లు రాసుకొని మెట్ల మార్గం నుంచి బయలుదేరుతారు. ఈ ఆలయం పంపా నది ఒడ్డున రత్నగిరి కొండపైన వెలిసింది. అన్నవరం అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతం. ఏ శుభకార్యమైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఇక్కడ ప్రజల ఆచారం. చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహం జరిగిన వెంటనే అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు. నూతన గృహప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే ఎలాంటి కష్టాలైనా దూరం అవుతాయని, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజలందరి విశ్వాసం. మెట్ల మార్గంలో మొదటగా వనదుర్గ అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ వనదుర్గ అమ్మవారిని ఏం కోరికలు కోరుకున్నా తీరుతాయని ప్రసిద్ధి. అమ్మవారి ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. పైన అంతస్తులో అమ్మవారి విగ్రహం ఉంటుంది. కింద అంతస్తులో హోమాలు జరుగుతాయి. హోమానికి కావలసిన పదార్థాలు ఏమిటనేది పైన పూజారి గారిని అడిగి తెలుసుకోండి. పైన అంతస్తులో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రదక్షిణా మార్గం ఉంటుంది. తప్పకుండా ప్రదక్షిణ చేయండి. ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణలు చేసి ఏం కోరుకున్నా తీరుతాయనే ప్రసిద్ధి. ఆలయం మెట్లపైన కుడివైపుగా ఉచిత వసతికి దారి ఉంటుంది. అలాగే అమ్మవారి ఆలయం ఎడమవైపుగా లాకర్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఆలయంలో కోలాటాలు జరిగినప్పుడు ఇక్కడే జరుగుతాయి. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కోలాటం జరిగింది. అప్పుడు వీడియోని ఒకటి యాడ్ చేస్తాను చూడండి. ఈ మండపంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వినాయక చవితి అలాంటి సందర్భాల్లో పూజలు ఈ మండపంలోనే జరుగుతాయి. ఇంతకు ముందు జరిగిన వినాయక చవితి పూజ. ఇది సీతారాముల వారి ఆలయం. ఇది టికెట్ కౌంటర్. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకునే వాళ్ళు ఈ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్లు 300, 1000, 1500, 2000 ఉంటాయి. టికెట్ ధర బట్టి వ్రతం జరిగే ప్రదేశం మాత్రమే మారుతుంది. వ్రత విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. వ్రతానికి సంబంధించి కొబ్బరికాయలు అవి ఈ షాప్లో కొనుక్కోవచ్చు. కౌంటర్లో ప్రసాదం టికెట్ తీసుకొని ఇక్కడ ప్రసాదం పొట్లాలు తీసుకోవాలి. స్వామివారి ఆలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తులో విష్ణు పంచాయత దర్శనం ఉంటుంది. 2వ అంతస్తులో స్వామివారు ఉంటారు. ఇది ప్రధాన గోపురం. ఇక్కడ స్వామివారి కండువాలు, క్షేత్రం యొక్క విశిష్టత పుస్తకాలు అమ్ముతారు. 1500, 2000 టికెట్ వాళ్ళు ఇలా వెళ్ళాలి. ఇది సన్ డైల్. సూర్యుడి గమనాన్ని బట్టి వచ్చిన నీడ ద్వారా ఇక్కడ సమయాన్ని గుర్తిస్తారు. దీనిపైన అంకెలు ఉన్నాయి. దాని ద్వారా మనం టైం తెలుసుకోవచ్చు. ఎదురుగా ఉన్నది స్వామివారి నిత్య కళ్యాణ మండపము. ఇది పంపా నది. సన్ డైల్ పక్కన టాయిలెట్స్ ఉన్నాయి. అవసరమైన వాళ్ళు యూజ్ చేసుకోండి. మూడు 300 రథమండపాలన్నీ స్వామివారి ప్రధాన ఆలయానికి పక్కన ఉన్న మండపాల్లో జరుగుతాయి. 1000 రూపాయల టికెట్ స్వామివారి ప్రధాన ఆలయానికి ఆనుకొని ఉన్న వ్రత మండపాల్లో జరుగుతుంది. 1500, 2000 టికెట్లు స్వామివారి గర్భాలయంలో కిందంతస్తులో విష్ణు పంచాయతీల దర్శనానికి ఎదురుగా ఉండే మండపాల్లో జరుగుతాయి. 2000 టికెట్టు ఏసీ రూమ్లో జరుగుతుంది. 300 రూపాయల టికెట్ వాళ్ళకి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. వాళ్ళ వ్రత మండపం నుంచి ఉన్న క్యూ లైన్ ద్వారా వాళ్ళు ఆలయంలోకి ప్రవేశించాలి కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది. సత్యనారాయణ స్వామి కథలు ఇలా ఫోటోల రూపంలో ఉంటాయి. ప్రదక్షిణ మార్గంలో చదువుతూ వెళ్ళండి. వ్రతం ఆచరించిన తర్వాత ప్రసాదాన్ని తప్పకుండా తీసుకోండి. మామూలుగా దర్శనానికి వెళ్ళే వాళ్ళకైతే శీఘ్ర దర్శనానికి 200 రూపాయలు, ప్రదక్షిణ మార్గంలో దర్శనానికి అయితే 300 రూపాయల టికెట్ ఉంటుంది. ఉచిత దర్శనం కూడా ఉంటుంది. వేదాశీర్వచనానికి టికెట్ ధర 558 రూపాయలు. ఇదే రావి చెట్టు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇక్కడ దీపాలు అమ్ముతారు. దీపాలు వెలిగించాలనుకుంటే కొనుక్కొని వెలిగించండి. మీరు పూలమాలలో ఏవైనా తీసుకొస్తే ఇక్కడ విగ్రహాలకి వేసి దండం పెట్టుకోండి. ఇక్కడ ఆంజనేయ స్వామి, మహాలక్ష్మి, వినాయకుడు, నాగప్రతిమలు,
శివుని విగ్రహం ఉంటాయి. నేను తీసుకొచ్చిన గరిక పువ్వులు దేవుడికి సమర్పించి నమస్కరించాను. ఇక్కడ గోశాల ఉంటుంది. ఇక్కడ ఆవులకి మనం ఏం పెట్టాలనుకున్నా అక్కడ కొని మాత్రమే పెట్టాలి. మనం అరటిపళ్ళు అవి ఆవులకి పెట్టకూడదు. ఆవులకి ఆరోగ్యం పాడవుతుందని అరటిపళ్ళు పెట్టొద్దని చెప్తారు. ఇక్కడ కృష్ణుని విగ్రహం ఉంటుంది. నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటివి చేయడానికి ఒక మండపం ఉంటుంది. ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంటుంది. మీరు పూలమాలను తెచ్చి ఉంటే సరస్వతీదేవికి పూలమాలను సమర్పించండి. స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ మండపం దగ్గర ఉంటుంది. ఇది ప్రధాన ఆలయ గోపురంకి కుడివైపున ఉంటుంది. ఇక్కడ నేను వెళ్ళినప్పుడు అన్నప్రాసన జరిగింది. దర్శనం పూర్తయిన తర్వాత అన్నప్రసాదాలయానికి వెళ్ళాము. రామాలయం వెనక వైపు నుంచి అన్నప్రసాదాలయానికి దారి ఉంటుంది. ఉదయం 11 గంటలకి అన్నప్రసాదాలయం తెరిచి ఉంచుతారు. మేము 12 గంటలకి లైన్లో నించుంటే 2 గంటలకి లోపలికి వెళ్ళాము. చాలా ఎక్కువ సమయం లైన్లో నించున్నాము. ఆలయం వారు భోజనశాలల హాల్ని పెంచితే బాగుండు అనిపించింది. క్యూ లైన్లో టీవీ ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు జరిగిన తెప్పోత్సవంని టీవీలో ప్రసారం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ద్వాదశి నాడు స్వామి అమ్మవార్లను హంసవాహనంపై పంపానదిలో విహరింపజేస్తారు. ఇది చాలా శోభాయమానంగా జరుగుతుంది. స్వయంగా వీక్షించాలనుకునే వాళ్ళు కార్తీక మాసం ద్వాదశి నాడు రండి. అన్నప్రసాదాలయంలో పనిచేసే వాళ్ళు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు. అందరికీ అన్నీ చాలా ఫాస్ట్గా అందిస్తున్నారు. భోజనం చాలా బాగుంది. చూడండి, ఇవన్నీ పెట్టారు. భోజనం అయిన తర్వాత మరలా నేను మెట్ల మార్గంలోనే కిందకి వచ్చాను. అదే మీరు వాహనంలో పైకి వెళ్ళుంటే వాహనం తిరిగి వచ్చే మార్గం మెట్ల మార్గానికి పక్కన ఉంటుంది. ఇంతటితో మా యాత్ర పూర్తయింది. అందరికీ ధన్యవాదాలు.